హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో జరుగుతున్న బుక్ ఎగ్జిబిషన్ దగ్గర కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి గొడవ చేశారు. గొడవ ఏంటంటే తిరుమల క్షేత్రం బౌద్ధుల క్షేత్రం అని చెప్పి ఒక పుస్తకం ఒక ఆయన జమునాదాస్ అని ఒక ఆయన రాశాడు. దాన్ని ఇప్పుడు తెలుగులో వచ్చింది అనువాదం. ఆ పుస్తకం ఆ బుక్ స్టాల్లో అమ్ముతున్నారని చెప్పి వాళ్ళు అభ్యంతరం చెప్పారనమాట. ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా? మీకు ఏమన్నాయి? ఇది పద్ధతి కాదు. మీరు పుస్తకాన్ని మీరు ఒకసారి ఆగండి. మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు? అదేలా ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అది బుక్ నా దగ్గర ఉంది. అది తిరుపతి బాలాజీ వాజ్ ఏ బుద్ధిస్ట్ ష్రైన్. తిరుపతి బాలాజీ గుడి బౌద్ధులది, బౌద్ధ క్షేత్రం అది ఒకప్పుడు అని ఈయన జమునాదాస్ అనే ఆయన రాశాడు. దీనికి ముందు మాట పుణే యూనివర్సిటీ వీసీ ముందు మాట రాశారు. దీనికి 91లోనో 2000లోనో ఈ పుస్తకం వచ్చింది. ఆయన ఒక ఇంజనీరు. అక్కడ మొత్తం ఆయన పనిచేసే క్రమంలో ఆ కొండలు ఆ ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ కల్చర్ని అంతటినీ రీసెర్చ్ చేసి ఇది రాశాడనమాట. వాళ్ళ కల్చర్లో మొత్తం బుద్ధిస్ట్ కల్చర్ ఉంది. సో అవన్నీ చూసి ఆయనకు ఒక డౌట్ వచ్చి ఆయన ఈ మొత్తం సర్వే చేసి ఇవన్నీ రాశాడు. ఆయన చెప్పింది తిరుపతి బాలాజీ క్షేత్రం ఒక గురించే కాదు, చాలా ఆలయాల గురించి ఇందులో ప్రస్తావించాడు. అందులో అయ్యప్ప స్వామిది ఒకటి, శబరిమల కూడా అది బుద్ధిస్ట్ క్షేత్రం. ఒకప్పుడు బుద్ధప్ప అనే ఒక బౌద్ధ భిక్షువు అక్కడ ఉండేవాడు. బౌద్ధాన్ని మన దేశం నుంచి తరిమేసే క్రమంలో హిందువులు చేసిన అప్పుడు శైవులు వైష్ణవులు చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ బౌద్ధ క్షేత్రాలన్నీ హిందూ క్షేత్రాలుగా మార్చారు. అంతకుముందు గుళ్ళు గోపురాలు ఏం లేవు. వైదిక మతంలో దేవుడి విగ్రహారాధన లేదు. వరుణుణ్ణి, గాలిని, అగ్నిని పిలుస్తూ ప్రార్థన చేస్తూ యజ్ఞాలు యాగాలు చేసేవారంట. ఆ అగ్ని ద్వారా ఆ పొగ ద్వారా స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి ఇవన్నీ చేరతాయి అని నమ్మకం తప్పితే విగ్రహాలు అవి ఏం లేవు. గుళ్ళు లేవు, మందిరాలు లేవు, ఏమి లేవు. మొట్టమొదట బౌద్ధుల కాలంలో బౌద్ధారామాలు నిర్మించుకున్నారు, స్తూపాలు నిర్మించారు, బౌద్ధారామాలు నిర్మించుకున్నారు. వాటిని వీళ్ళు చేజెక్కించుకున్నారు. బౌద్ధ భిక్షువుల్ని చంపడం, బౌద్ధ భిక్షుల్ని చంపారు, కొంతమందిని తరిమి కొట్టారు, కొంతమందిని లొంగ తీసుకుని హిందూ మతంలో కలుపుకున్నారు. సో ఇవన్నీ అవుని అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఈయన కొన్ని రాశాడు. అందులో తిరుపతి ఒకటి, అయ్యప్ప స్వామి గుడి, శబరిమల ఒకటి. తిరుపతి కూడా ఫస్ట్ శైవులు దీన్ని కైవసం చేసుకున్నారు. తర్వాత వైష్ణవులు చేజెక్కించుకున్నారు. వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు, కానీ జనాలు మాత్రం ఈశ్వరుణ్ణే గుర్తుపెట్టుకుని కొలిచేవారు. అందుకనే వైష్ణవుల తర్వాత వచ్చి ఆ క్షేత్రానికి పేరు పెట్టుకున్న జనాలు మాత్రం వెంకటేశ్వరుడు అనేవారు. అదే వెంకటేశ్వరు అంతకుముందు ఈశ్వరుడు గుడి అనే కాంటెక్స్ట్లో వెంకటేశ్వరుడు అనేవారు. అదే వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుగా మారింది. శబరిమల కూడా అంతే. శైవులకి మనం ఆ పురాణం వింటేనే మనకు అర్థమైపోతుంది. అది ఇద్దరు కొట్టుకున్నారు, శైవులు వైష్ణవులు కొట్టుకున్నారు. అది ఎవరు చేజెక్కించుకోవాలని దాంట్లో భాగంగా మత పెద్దలు లేదు ఇది ఇద్దరికి చెందింది అని చెప్పి ఒక పురాణం అల్లారు. శివుడికి విష్ణువుకి పుట్టిన హరహరసుతనే అని పంచాయతీ తీర్చారు. అప్పుడు ఈ శైవులు వైష్ణవులు భక్తులు కొట్టుకోకుండా
ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అప్పటి నుంచి అది కొనసాగుతుంది. అయ్యప్ప స్వామి శరణఘోష ఉంటుంది. శరణఘోష అసలు శరణం అనేది బౌద్ధులకు సంబంధించింది. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఆ శరణం అనే మాటే బౌద్ధంది. అలాగే శరణఘోషలో చాలా శరణఘోషలో అయ్యప్ప స్వామిని నామాలు చాలా ఉంటాయి. అందులో చాలా పేర్లు బుద్ధుడి పేర్లు. పూరి జగన్నాథ్ దేవాలయం అయితే ఖచ్చితంగా బుద్ధుడిదే అని వివేకానందుడు కూడా చెప్పినట్టు మనకి చాలా గ్రంథాల్లో ఉంది. శ్రీశైలం కానీ, కాశీ కానీ, కాశీ విశ్వేశ్వర ఆలయం కానీ, ఇవన్నీ కూడా బౌద్ధ క్షేత్రాలే అని చాలా ఆధారాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. మన తూర్పుగోదావరిలో ద్రాక్షారామం, అలాగే సామర్లకోటలో కుమారారామం. అసలు ఆ పేరులోనే ఆరామం ఉంది, అక్కడే అర్థమైపోతుంది కదా, ఇంకా దాని గురించి వేరేగా చెప్పక్కర్లా. స్తూపాలు లింగాకారంలో ఉంటాయి. సో స్తూపాలని లింగాలుగా మార్చడం చాలా ఈజీ అయింది పద్ధతి. కాబట్టి జైన, బౌద్ధ స్తూపాలని, ఆరామాలని, విహారాలని శైవాలయాలుగా, వైష్ణవాలయాలుగా మార్చారు అని మన చరిత్ర చెప్తుంది. మన తవ్వకాల్లో బయటపడ్డ శాసనాలు, ఎన్నో శాసనాలు బయటపడ్డాయి. అశోకుడి కాలం నాటివి, తర్వాత బౌద్ధం విలసిలేని కాలం నాటివి. అలాగే ఇప్పుడు ఎక్కడ తవ్వినా సరే బౌద్ధారామాలు, బౌద్ధ స్తూపాలు, బౌద్ధానికి సంబంధించిన చిహ్నాలు, శిల్ప సంపద విపరీతంగా బయటపడుతుంది. ఇప్పుడు మన అయోధ్య తవ్వకాల్లో కూడా కొన్ని వేల ఆధారాలు ఉన్నాయి. అవన్నీ అక్కడ దగ్గరలో ఉన్న మ్యూజియంలో పెడుతున్నారు, చూసుకోవచ్చు కావాలంటే. సో ఎందుకన్నా ఆధారాలు కూడా మనకి కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి నిజమని నమ్మడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకపోతే వాళ్ళు పుస్తకం అమ్మకూడదు అనే దానికి వస్తే, బుక్ షాపులు అక్కడ కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వందల షాపులు ఉన్నాయి. అన్ని షాపుల్లో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. అవసరమైన వాళ్ళు అవసరమైన కొనుక్కుంటారు, లేదంటే వెళ్ళిపోతారు. అలాగే అక్కడ ముస్లిమ్స్ అమ్ముకునే ఇస్లాం సాహిత్యం ఉంది, క్రిస్టియానిటీ సాహిత్యం ఉంది, ఆర్ఎస్ఎస్ సాహిత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అందులోకి నిన్నే గవర్నర్ కూడా వచ్చేళ్ళాడు. అసలు గవర్నర్కి లేని బాధ మీకు ఎందుకు బాధ నాకు అర్థం కాదు. మీరు హిందువులేనా, మీరు హిందూ మతం ఫాలో అవుతున్నారా అనే ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. హిందూ మతం అంటే ఏంటి, సనాతనం అంటే ఏంటి, ఆ హిందూ మతంలో ఏ దేవుణ్ణి పూజిస్తాలి, అక్కడ ఉండే ఆచారాలు ఏంటి, సనాతన ధర్మంలో అసలు ఏ విధంగా మనుషులు జీవించేవాళ్ళు, ఏ విధంగా జీవించాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా తినాలి, పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి, కులం ఏంటి, మిగతా మతాల వాళ్ళని ఎలా చూడాలి, ఇవన్నీ మీరు చెప్పండి. చెప్తే అందరూ బాగుంటే అందరూ ఫాలో అవుతారు కదా. క్రిస్టియన్స్ కూడా ఫాలో అవుతారు, ముస్లిమ్స్ కూడా ఫాలో అవుతారు, మొత్తం ప్రపంచమే ఫాలో అవుతుంది. కానీ ఎవరు చెప్పరు, మైక్ పట్టుకుని ఊగిపోతారు. సనాతన ధర్మం అని, హిందూ ధర్మం అని. మీరు తింటున్న తిండి, మీరు పట్టుకున్న బట్టలు ఎవరు తయారు చేశారు? ఈ దేశంలో ఉన్న కోట్ల మంది ఉన్న ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బహుజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. మరి మీరు తినకూడదు కదా. అప్పుడు కరెంట్ ఎవరు కనిపెట్టారు? మీరు వేసుకోకూడదు కదా, వాడకూడదు. మరి అప్పుడు మీరు వేసుకుంటున్న బట్టలు ఎవరు తయారు చేశారో మీకు తెలీదు. అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల మతాల వాళ్ళు పత్తి పండిస్తున్నారు, అన్ని రకాల మతాలు. ఆ బట్టలు తయారవడానికి కొన్ని కోట్ల మంది కష్టపడతారు. పత్తి పండించిన దగ్గర నుంచి ఒక వస్త్రాలు తయారయ్యే వరకు కొన్ని కోట్ల మంది ఇన్వాల్వ్ అవుతారు. అందులో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. బట్టలు వేసుకోవా, తెల్లారితే సెల్ల పట్టుకొని ఉంటారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ కావాలి. మరి ఎవరు కనిపెట్టారు? హిందువులా? మరి అవన్నీ కొడతారా ఇలాగే వాళ్ళందరినీ? అవన్నీ మానేస్తారా? అసలు మతంలో ఏముంది ముందు చెప్పాలి కదా. అంటే ఇలాగ వచ్చి కొట్టాలి, దాడులు చేయాలి అని ఉందా? మనుషులందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. క్రిస్టియన్స్,
ముస్లిమ్స్, హిందువులు, ఆదివాసీలు, జైన్లు, బౌద్ధులు, సిక్కులు, అనేక రకాల మతాలు ఉన్నాయి ఇక్కడ. మీరు అందరినీ ఎదవలు అంటారు, అందరినీ ద్రోగులే అంటారు. ముస్లిమ్స్ ఉండకూడదు, ముస్లింలకి సొంత ఆస్తి ఉండకూడదు, వాళ్ళు మన చేతుల కింద మన కాళ్ళ కింద బతకాలి. అలాగే క్రిస్టియన్స్ వాళ్ళు ఎవడో బయట దేశాల మతం, సిక్కుల్ని టెర్రరిస్టులు అంటారు. కాశ్మీర్ వెళ్తే కాశ్మీర్ వాళ్ళని జనాల్ని ఏదో అంటారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలనేమో ఆ చైనా వాళ్ళు చొరబడి వచ్చారు దొంగలు అంటారు. ఇంక ఎవరు మంచోళ్ళు ఇక్కడ? హిందూ అని పేరు నేను హిందువుని అని చెప్పుకుంటే హిందూ అయిపోతామా? సరే, ఓకే, పోనీ మీరు హిందువులు మంచోళ్ళు అనుకుందాం. ఇప్పుడు మీరు పరిపాలిస్తున్నారు కదా, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలున్న బీజేపీ పరిపాలిస్తుంది కదా, మరి 80% హిందువులని అంటున్నారు కదా. మరి హిందువులకి ఏం చేశారు ఇన్నేళ్ల నుంచి? ఈ పరిపాలనలో ఇన్నేళ్ల నుంచి ఏం చేశారు? కరోనా వచ్చింది, లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. ఆ టైంలో గవర్నమెంట్ గోదాముల్లో లక్షల కోట్లు బియ్యం ఉంది, ఒక్కరికి ఒక గింజ ఫ్రీగా ఇచ్చారా? ఇక్కడున్న ప్రతి వనరుల్ని అదానికి అంబానీకి అమ్మేస్తున్నారు. మరి హిందువుల ఆస్తి అంతా దోచిపెట్టడమే కదా ఇది. జిఎస్టీ ఎంతమంది సతమతం అవుతున్నారు? మందుల మీద, తినే తిండి మీద జిఎస్టీ కడుతున్నారు ఈరోజు పరిస్థితి. మరి హిందువులు కదా వీళ్ళందరూ. గ్యాస్ రేటు ఎన్నిసార్లు పెరిగిందో మీకు తెలుసు. పెట్రోల్ విపరీతంగా పెరిగింది. మరి ఇవన్నీ హిందువుల మీద వేయట్లేదా మీరు? ఓన్లీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మీద, లేకపోతే పరాయి మతాల వాళ్ళ మీద వేస్తున్నారా? హిందువులం కదా మేము. మరి హిందువులు కదా మీరు, సనాతనవాదులు. హిందువులంటే మీరు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. మరి ఏం చేస్తున్నారు? ఈ హిందూ దేశంలో మీరు పరిపాలించి విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు బ్యాంకులకు అప్పులు చేసి 1000 కోట్లు దోచుకుపోయారు. ఈ డబ్బు, ఈ 1000 కోట్లంతా ఎవరు తీరుస్తారు? ప్రజల మీదే కదా వేస్తారు. ఈ దేశ సంపదని మొత్తం దోచుకుంటున్నారు. ఈ దేశ ప్రజల మీద రకరకాల ట్యాక్స్లు వేసి రకరకాలుగా హింసించి వాళ్ళని బతకలేకుండా చేస్తున్నారు. మీకు అధికారంలో ఉన్నప్పుడు మీరు అవన్నీ చేయాలిపోయి జనాల్లోకి వచ్చి మాత్రం రకరకాల గొడవలు, కొట్లాట్లు పెట్టడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్?